పలు రకాలుగా మాట్లాడుతా హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక రాష్ట్ర మంత్రి కన్నీటి పర్యంతం అయితే ఎందుకయ్యారు చెప్పండి, మీరేదో చెప్తారేంటి? రాష్ట్ర మంత్రి కన్నీరు పెడతా ఉన్నారు, మంత్రులందరూ కన్నీళ్లు పెడుతున్నారు, ఎంపీలు కన్నీళ్లు పెడతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తప్ప అందరు కన్నీళ్లు పెడతా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలకు భరోసా ఏది, భద్రత ఏది? బ్రహ్మనాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నారని వాళ్ళు చెప్పక ముందే మీరు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో అవన్నీ అశుద్ధ అబద్ధాలు అనే విషయం అందరికీ తెలుసు. తెలిసినా కూడా మీరు అదే కన్నీళ్లు పెట్టుకుని ఏంటి కన్నీళ్లు పెట్టుకుంటారు? నువ్వు వాళ్ళని అడగకుండానే నువ్వు ఏ విధంగా మాట్లాడతారు సార్? సోషల్ మీడియాలో ఉండండి సార్, సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వస్తా ఉంటాయి. వాళ్ళకు నచ్చని చెప్తారు వాళ్ళకు. ఎందుకంటే పదిసారి ఏంటి వీళ్ళకి లేదా బ్లూ మీడియా, వీళ్ళకి లేదా సోషల్ మీడియా? పవన్ కళ్యాణ్ గారి మీద, తెలుగుదేశం మీద, మా పొత్తు మీద అనుక్షణం మీద ఎవరు మీ పేటీఎం కూలీలు కదా? చేసే పరిస్థితి ఉండదు. మీరు వ్యక్తిత్వాన్ని ఏ విధంగా హననం చేస్తారో మీ సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. సిగ్గు. మిమ్మల్ని అలగా జనం అని తిట్టినాడు బాలకృష్ణ గారు, అలగా జనాన్ని వేసుకొని తిరుగుతా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అలగా జనాన్ని వేసుకొని తిరుగుతా, మిమ్మల్ని తిట్టాడు బొత్స సత్యనారాయణ గారు, లేదని చెప్పిన మిమ్మల్ని తిట్టింది తిరుగుతా మమ్మల్ని మాట్లాడుతా ఉన్నాడు రజనీ గారు, కన్నబాబు గారు, ఏదో బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు. చెప్పారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తకి పదవులు ఉండవు. ఎవరైతే వస్తారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తారో, నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడతారో వాళ్ళకి పదవులు ఇస్తూ పబ్బం గడుపుకునే పార్టీ వీళ్ళు. సోషల్ మీడియా గురించి అసత్య ప్రచారాల గురించి మీరు మాట్లాడుతుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలంగా నిలబడ్డ సైనికులు. వారికి మంత్రి పదవులు లేవు. బొత్స గారికి మంత్రి పదవి, ధర్మాన ప్రసాద్ గారికి మంత్రి పదవి, కన్నబాబు గారికి మంత్రి పదవి. ఎవరైతే ఆయన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ని, వాళ్ళ నాన్నగారిని అవమానించి దూషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సగం క్యాబినెట్ పైగా ఈరోజు విడుదల రజనీ గారు రాక్షసుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చేయించమన్నారు. అలాంటి వారందరినీ మంత్రి పదవులు, వారి తండ్రి గారి కోసం, వారి కోసం బలంగా నిలబడ్డ వీళ్ళందరికీ కూడా క్యాబినెట్లో స్థానం లేకపోవడం కూడా వైసీపీకి కాస్త వ్యతిరేక పవనాలు వీచడానికి ప్రధాన కారణంగా ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో జెండా మోసిన వాళ్ళకి ఇక్కడ జెండా కూలీలుగానే మిగిలిపోయిన పరిస్థితి, కూలీలుగానే ముగిలిపోతారు. వీళ్ళు వాడుకుని వదిలేయటంలో వ్యక్తులను కరపాకు చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏ సామాజిక వర్గం చేత ఆ సామాజిక వర్గాన్ని తిట్టే వ్యక్తిత్వం, అట్టా తిట్టించి పైచాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రిని మనం గతంలో ఇప్పుడు సోషల్ మీడియా కదా, అన్ని మీడియాలో సైకో ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నారు? 151 సీట్లు తెచ్చుకుని బలమైన నాయకుడిగా ఎదగాల్సిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన వ్యక్తి, 22 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి ఇవాళ సైకోగా ముద్రపడటానికి కారణం ఆయన అనుచిత విధానాలు కావా? ఆయన సైకో విజన్ కాదా? ఎక్కడైనా అభివృద్ధి పదంగా అభివృద్ధి వైపు నడిచారా? కూల్చివేతతో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని పదే వ్యక్తిగతంగా దూషిస్తూ ఇవాళ హనుమంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. భీమవరం సభలో 50 నిమిషాలు మాట్లాడారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే సభ ఎందుకు పెట్టామని మాట్లాడారు తప్ప 40 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పదే ఇబ్బంది పెట్టిన ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రభుత్వం పడిపోబోతా ఉంది, ఓడిపోబోతా ఉన్న భయం కలుగుతుందంటారా? ఖచ్చితంగా వాళ్ళని. ఎందుకంటే ఎప్పుడైతే పీకే గారు వదిలేశాడో ఇప్పుడు వరుసనే ఒక్కొక్క మంత్రి జారిపోతా ఉన్నారు. అసహనం ఏర్పడింది, గందరగోళం ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇవాళ వాళ్ళకు డిపాజిట్లు కూడా రావు అనే సమాచారం వాళ్ళకు ఉంది కనుక ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించి డ్యామేజ్ చేసి తన పైచక ఆనందాన్ని, సైకోయిజాన్ని బయట పెట్టుకుంటారే తప్ప ఇప్పటికైనా ఉందాగా ప్రవర్తించి గౌరవ ముఖ్యమంత్రిగా, నేను గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను, వ్యక్తిగత విషయాలను దూషించకూడదు అని తెలుసుకుని ప్రవర్తిస్తే ఆయన హుందాగా ఓడిపోయి గౌరవమైన అపజయం దక్కుదు తప్ప ఇంత దిగజారిపోతే మరింత దిగజారిపోయి ఆయన చిత్తుగా ఓడిపోవటం గ్యారెంటీ అని. అజయ్ గారు బ్రహ్మనాయుడు గారు, మొత్తానికి మన చర్చ అటు ఇటు డైవర్ట్ అవుతా ఉంది. విజయలక్ష్మి గారు ఎటువైపు ఉంటారు అనేది ప్రధానంగా మీ అభిప్రాయం చెప్పండి. ఎటు ఉంటే బాగుంటుంది అంటే ఒకటి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ నేను ఇంత స్టార్టింగ్ కూడా చెప్తున్నాను, జన్మనిచ్చిన తల్లి ఇద్దరు బాగుండాలని కోరుకుంటారు. అవును. బట్ నేను ఇప్పుడు ఆవిడకి కూడా నేనేం చెప్తున్నానంటే, నాకు కూడా ఒక తల్లి స్థానంలో ఉంటది కాబట్టి ఆవిడ, నేనేం చెప్తున్నాను, నీ ఇద్దరు బిడ్డలకి చెప్పమ్మా,
మీ ఇద్దరికి రాజకీయాలు సరిపడవు, రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, ఇక చాలు. మన తండ్రి గారికి రాజశేఖర్ రెడ్డి గారికి మంచి విలువిచ్చిన రాష్ట్ర ప్రజల్ని మీరు ఇంకా నాశనం చేయొద్దని చెప్పేసి ఒక మాట చెప్తే రాష్ట్రం బాగుంటుందండి. రైట్. ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, నాకు తెలిసి ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక ఆటను మొదలెట్టారు. అవును కంక్లూడ్ చేయండి. అసలైన ఆట వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఆడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో. రైట్. రియల్ ఆట అంటే 4 సంవత్సరాలు 8 నెలలుగా ఒగ్గ పట్టుకొని కూర్చున్నారు. ఏం మాట్లాడితే మనిషి ఏమంటాడా ఏం చేస్తాడా అని. ఎన్నికల సమయం వచ్చింది, మమ్మల్ని పీకేజ్ కూడా ఏమీ లేదని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నారు. ఆటోమేటిక్ గా బయటకు వచ్చి వాళ్ళ నిర్ణయాలను ఎప్పుడు చెప్పని నిర్ణయాలని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు బ్రహ్మనాయుడు గారు. అవును, అంటే బహుశా ఇప్పటి వరకు 10% జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఇక అసమ్మతి తీవ్ర రూపం దాల్చి అసంతృప్తి తిరుగుబాటుగా మొదలయ్యే పరిస్థితి వచ్చేసింది. బ్రహ్మనాయుడు గారు, వైసీపీ క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. ఈ రాష్ట్రంలో ఒకటే జగన్ పని అయిపోయింది. సైకో పాలన పోయి సైకిల్ పాలన. తెలుగుదేశము జనసేన పొత్తుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 స్థానాలు మేము గెలవబోతున్నాం. ఇది తథ్యం రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవటం పక్కా. రైట్. హనుమంత్ రెడ్డి గారు బాగా నవ్వుతా ఉన్నారు 160 స్థానాలంటే. కాదు సార్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 45 స్థానాల్లో ఇప్పటికి కూడా ఎవరు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి 160 స్థానాలు 170 స్థానాలు 250 స్థానాలు గెలుస్తామంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి, సమయం తక్కువగా ఉంది. హనుమంత్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీతో, బీజేపీతో, జనసేన పార్టీతో, లేకుంటే ఈ రాష్ట్రంలో లేని కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఏ విధంగా పెట్టుకున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. ఏంటంటే మీరు అన్ని సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిసిన తర్వాత అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికే సజ్జాజయ్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లారో వాళ్ళ సోషల్ మీడియా తెలిస్తే తెలుస్తుంది. సజ్జాజయ్ గారి ఫేస్బుక్ ఐడి తెలిస్తే తెలుస్తుంది ఏ విధంగా మాట్లాడతాడో, ఇప్పుడేం మాట్లాడుతున్నారనే విషయం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఎవరు సైకోలు, ఎవరు మంచి వాళ్ళు అనే విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సైకో అనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు కాబట్టి ఆయన 23 సీట్లకు పండబెట్టారు. మళ్ళా 23 సీట్లు కాదుగా 2 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. కుప్పంలో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ పోటీ చేయాలని అర్థం కాలే. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు గుండెల్లో పెట్టుకుంటా ఉంటే బీసీలను అనగదొక్కింది, బీసీలు జడ్జీలుగా పనికిరారని లెటర్లు రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హనుమంత్ రెడ్డి గారు ఎలా పెడతారు సార్? రైట్. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఎస్వి బాబు గారు, హనుమంత్ రెడ్డి గారు, సజ్జాజీ కుమార్ గారు, అందరికీ పేరు మీద ధన్యవాదాలు. మరిది ఇవాళ